చూద్దాం. ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరానికి కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే మేము బాకీ పడ్డట. రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది? ప్రజల ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తూ ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేరువవుతూ ఉంటే ఓర్వలేక లోపాయికారిగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేమని వాస్తవాన్ని తెలుసుకొని ఈ బాకీ కార్డుల పేరిట మోసం చేస్తూ ఉన్నారు. హాస్యాస్పదంగా ఉంది, ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసింది మీరు, బాకీల పాలు చేసింది మీరు, అన్ని విధాలుగా సర్వనాశనం చేసింది మీరు. నిరుద్యోగులు ఓట్లేసుకొని పచ్చి వాళ్ళని మోసం చేసి ఎన్నో ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, మీ సర్వం కుటుంబం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. నిరుద్యోగులు మాత్రం కనబడలే. ఇది మోసం కాదా? కవులని, కళాకారుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, రైతుల్ని అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని అందరికీ ఎగనామం పెట్టింది వాస్తవం కాదా? ఎవరు ప్రజలకి బాకీ పడ్డారు? మీరు పడ్డారా, మేం పడ్డామా? ఏ ముఖం పెట్టుకొని బాకీ కార్డులు మస్తున్నారు? కేటీఆర్ గారు, మా పాత మంత్రులంతా ఏ ముఖం పెట్టుకొని మస్తారు? ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. మీరు ఇస్తాన ఉద్యోగాలు ఏమైనాయి? మీరు మోసం చేసిన దళిత బంధు ఎంతమంది దళితులకి